పట్టాభిషిక్తుడై రాజుగా ఉండవలసిన శ్రీరాముడు తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళతాడు శ్రీరామచంద్రుడు. సంపద వెనక ధర్మం రాదు, ధర్మం వెనకాల సంపద వస్తుందని శ్రీరామచంద్రుడే నిర్వచనం. ఏక ప్రతివ్రతుడు శ్రీరామచంద్రుడు. శ్రీరాము తండ్రి తేజస్సు అది మాటల్లో వర్ణించేది కాదు. ఇంకా రావణాసురుడు లంకాధిపతి, దశముఖాండ దశగ్రీవ దశకంఠుడు దేవతలను ఇంద్రుని యుద్ధంలో ఎన్నోసార్లు గెలుస్తాడు. యమధర్మరాజు సైతం అసురుడి తేజస్సు కాకిలో దూరి పారిపోతాడు. ముల్లోకల్ని గడగడలాడించేయగలిగే శక్తి అసురుడు రావణాసురుడిలో ఉంటుంది. సీతాదేవుని అపహరణలో లంకకు రావణాసురుడు తీసుకువెళతాడు. సీతమ్మ తల్లిని తీసుకురావడానికి లంకపై యుద్ధానికి వెళ్ళినప్పుడు శ్రీరాముడు ఆ యుద్ధంలో శ్రీరాముడు చేసే యుద్ధం భూకంపం పుట్టించేంత, భూమి లోపల ధ్వనులు ఉద్భవించేంత. శ్రీరామచంద్రుడు వేసే బాణాలు సుడిగాలి కంటే వేగంగా కొన్ని లక్షల మంది రాక్షసుల శరీరంలో ఉండే